వెల్కమ్ టు మై ఛానల్ వేమర్పు దేవి. ఇవాళ వీడియో వచ్చేసి సండే స్పెషల్ కొత్తిమీర పుదీనా పలవ చేయబోతున్నాను. దానికి ఏం కావాలో ఎలా చేస్తానని ఇప్పుడు చూపిస్తాను రండి. ఇవైతే జీడిపప్పు, అలాగే ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, పచ్చిమిరకాయలు, క్యారెట్, పుదీనా, అలాగే బిర్యానీకి మసాలా, అలాగే బిర్యానీ సరుకులు, అలాగే కొత్తిమీర పలావ్ అన్నాను కదండి. మనం కొత్తిమీర శుభ్రం కడుక్కొని ఇలా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీన్ని మన కొత్తిమీర పేస్ట్ అయితే ఇలాగ అయిపోయిందండి. అలాగే కొత్తిమీర పుదీనా పలావ్ అన్నాను కదండి. ఇలాగా పుదీనా కూడా ఇలా పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఇందులోనే పచ్చిమిరకాయలు, అల్లం ముక్క వేసి మన ఘాటుకి ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. మన కొత్తిమీర పుదీనా అన్నీ రెడీ అయిపోయినాయి కదండి. ఇప్పుడైతే మనం బిర్యానీ చేసుకుందాం. మన పలవాకైతే సరిపడా గిన్నె పెట్టుకున్నానండి. ఇందులో నెయ్యి వేసుకుందాం. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా పోసుకుందాం. నూనె అయితే కాగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం మసాలా సరుకులు అనేది ఇందులో వేసుకుందాం. ఇవైతే అయిపోయినాయండి. ఇందులో పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు కూడా వేసుకున్నాయి కదండి. ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇందులో క్యారెట్ ముక్కలు, అలాగే జీడిపప్పు కూడా వేసేసుకుందాం. ఇదైతే వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టుకుని కొత్తిమీర పేస్ట్ని అయితే వేసేసుకుందాం. అలాగే పుదీనా పేస్ట్ కూడా చేసుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసేసుకుందాం. ఆ రెండు వేసుకొని ఒకసారి పచ్చివాసన పోయేదాకా వేసుకుందాం. అలాగే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. దీన్ని కూడా వేసేద్దాం. ఇదైతే పచ్చివాసన పోయేదాకా వేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోనే మనం బిర్యానీ పౌడర్ అన్నాం కదండి, అదైతే ఇందులో వేసేసుకుందాం. ఇదైతే అయిపోయాయండి అన్నీ. ఇప్పుడు ఇందులోనే నేను ఆల్రెడీ బియ్యం ఒక అరగంట ముందు నానబెట్టాను. దానికి తగ్గ నీళ్ళు అనేది ఇందులో పోస్తున్నాను. నాకు సరిపడా నీళ్ళు అయితే నేను పోస్తున్నానండి. ఇందులో రుచి సరిపడా ఉప్పు అనేది ఇందులో వేసేసుకున్నప్పుడు ఇదైతే మరుగుతుందండి. ఇందులో కారం అనేది వేసుకోక్కర్లేదండి. ఆల్రెడీ మనం పుదీనాలోని పచ్చిమిరకాయలు, అల్లం వేసి పట్టాం కదండి, ఆ కారం అయితే సరిపోద్ది. ఇంకా దీన్ని మూత పెట్టేద్దాం. అలాగే కొద్ది పుదీనా వేసేసుకొని, కొద్ది కొత్తిమీర వేసేసుకొని కొంచెం మరగనిచ్చి బియ్యం అనేది పోసుకుందాం మనం ఇందులో. ఇదైతే మరిగిపోయిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం అయితే ఇందులో వేసేసుకుందాం. బియ్యం వేసుకున్న ఒకసారి కలుపుకుందాం.
ఒకసారి మూత అయితే తీసుకొని చూద్దామండి. తీసి ఒకసారి కలుపుకుందాం. మన కొత్తిమీర పుదీనా పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీన్ని అయితే ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసి చూపిస్తాను. కొత్తిమీర పుదీనా అయితే రెడీ అయిపోయింది. నేను ప్లేటింగ్ చేసి చూపిస్తానన్నాను కదండి. ఇదిగోండి చూడండి. ఇందులోకి చికెన్ కర్రీ వండానండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూడండి. బాయ్ ఫ్రెండ్స్.